అందరికీ ప్రైజ్లో. ఈరోజు మన యొక్క క్యాలెండర్ యొక్క వాగ్దానం చూసుకుంటూ వస్తాము. రండి. ఆదికాండము 19వ అధ్యాయము 21వ వచనం. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని చదవంటి లేఖన వాములు ఆస్వాదించి దీవించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మాటలు దేవుని యొక్క దూతలు చెప్తూ వస్తున్నారు లోతుతో. ఏమనంటే, అయ్యా, నేను యొక్క ఊరి నుంచి ఇంకో ఊరికి నేను వెళ్తాను, అప్పుడు దాకా ఈ ఊరు నాశనం చేయొద్దు అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అక్కడ ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. కాబట్టి వాళ్ళని బతికించటానికి చూడండి 21వ వచనంలో 20వ వచనంలో మాట ఉంటుంది చూడండి. ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు. చూడండి, తప్పించుకొని బ్రతుకుదునని చెప్పినప్పుడు నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను. నేను అక్కడ చిన్న ఊరికి వెళ్తానయ్యా, ఆ ఊరుంది కాబట్టి ఆ ఊరికి నన్ను వెళ్ళనివ్వు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరుడా, అయితే నువ్వు వెళ్ళేటువంటి ఆ ఊరు నేను నాశనం చేయను. కాబట్టి దేవుడు లోతుకి మేలు చేసేవాడు ఉంటున్నాడు. ఏ రీతిగా మనం చూసినట్లయితే మొన్న ఆయన ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం నుంచి తప్పించుకొని వేరే యొక్క స్థలానికి వెళ్తూ వచ్చినవాడు ఉంటున్నాడు. అంటే పాపపు స్థలం నుంచి తప్పించుకొని శ్రేష్టమైన స్థలానికి వెళ్తూ వస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, ఈ యొక్క పాపలోకము, పాప జీవితము ఇవంతా కూడా పాపంతో నిండిపోయిందయ్యా, ఈ పాపం నుంచి ఇంకో చోటకు నేను వెళ్తాను. కాబట్టి ఆదికాండంలో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవాహుతో దేవుడు ఒక మాట చెప్తూ వస్తాడు. నరుల యొక్క చెడుతనం అంతా కూడా చెడుతంతో భూమి నిండిపోయి 6వ అధ్యాయము ఆ మాట అక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో, నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసింది యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన సృష్టించిన సంతాపడుతూ వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే కానీ తర్వాత ఇక్కడ చూసినట్లయితే 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరము వల్ల నీవు నా నీతివంతులైనట్టు చూసింది కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. కాబట్టి ఎవరైతే దేవుని ఎదుట నీతివంతులుగా ఉంటారో, ఈ లోకాన్ని అసహించుకుంటారో వారి విషయమే ప్రభు చెప్తాడు, నేను నిన్ను ఓడలో ప్రవేశింపజేస్తాను, అంటే రక్షణలో ప్రవేశింపజేస్తాను, నీకు రక్షణ ఇస్తాను, నేను తిరిగి ఈ లోకం నుంచి వేరే ఒక ప్రదేశాన్ని తీసుకెళ్తాను. కాబట్టి నేను నాశనం చేయను, నీకు నాశనం చేయను. చూడండి, జలప్రలయం వచ్చినప్పుడు ఎంతో నష్టం అవుతూ వచ్చింది, అగ్నిగుండం వస్తూ వచ్చింది. ఈరోజు దినాల్లో మనం చూసినట్లయితే కొన్ని నెలల క్రితం మనకు విజయవాడ కృష్ణా నది ఎంతో పొంగిపోతూ, విజయవాడ తర్వాత ఖమ్మము ఎంతో పొంగిపోయింది. ఇక్కడ ఇప్పుడు నేను కూర్చున్నటువంటి యొక్క స్థలం కూడా దాదాపుగా ఆ యొక్క మీకు కనుక రేకులు కడుతున్నాయి కదా, ఆ లైట్ అంతవరకు నీళ్ళు వచ్చినాయి. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి, జలపాతం వస్తూ వచ్చింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే అమెరికాలో కాలిఫోర్నియా దగ్గర లాస్ ఏంజల్స్ బాగా డబ్బున ప్రపంచం, బాగా డబ్బున్నటువంటి వారు, లగ్జరీగా జీవించేటువంటి రాజులుగా జీవించేటువంటి వారి వీళ్ళన్నీ కూడా కాలిపోతూ వచ్చినాయి. ఏది కూడా మన శాశ్వతమైనది కాదు. ప్రియమైన సోదరుడా, నువ్వు రక్షణ పొందు, ప్రభు కొరకై నీకు తీర్మానం చేసుకుని నీ హృదయంలో కార్యం జరిగించుకో. అప్పుడు ప్రభు చిత్రం నాశనం చేయను, నిత్య రాజ్యానికి వారసుగా ప్రభుని చేస్తాడు. ఆ యొక్క లోకంలో దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉంటాడు. చూడండి, అదే క్వశ్చన్లో మన యొక్క ఆరాధన కొరకే మనం చూసుకుంటూ వస్తాము. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని ఇప్పుడు ఏమంచుతా, అయ్యా నా ఊరి నుంచి ఈ ఊరికి పోతానయ్యా, నేను కనీసం నా మనం ఆలకించే అంటే దేవుడు ఆ యొక్క మనవిని అంగీకరించే వ్యక్తిగా ఉంటున్నాడు. దేవదత్తులు ఆయన నాశనం చేయకుండా ఇప్పుడు మనం కూడా అలాంటి వారమే కదా. ఇచ్చిన ఆకాగ్నికి
పాత్రమైనటువంటి మనల్ని దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకోలతో వచ్చినప్పుడు మన యొక్క పాప క్షమాపణ ప్రభులో ప్రభు అంగీకరించి ఆ మనవిని అంగీకరించి ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే వాడు మన యొక్క పాప క్షమాపణ క్షమించేవాడుగా ఉంటున్నాడు. మనల్ని అంగీకరించాలి కానీ అంగీకరించాలని చూసినట్లయితే అంగీకరించాల్సిన అవసరం లేదు, కానీ నీ యొక్క మనని అంగీకరిస్తూ వచ్చినాడు. ఎందును బట్టి మనం అంగీకరిస్తూ వచ్చినాడు, ఎందును బట్టి మనల్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు, ఎందును బట్టి మనల్ని దేవుడు రక్షించుకుంటూ వచ్చినాడు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇస్తూ వస్తాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుండు. రెండోది ఇక్కడ మనం చూసినట్లయితే నీ యొక్క సంతానమును ఆకాశ నక్షత్రాల వలె చేసేదంట. చూడండి, 3వ వచనంలో నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించేవారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. నీయందు ఆశీర్వదించబడునని సమస్త వంశంలో నీయందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా. కాబట్టి ఆనాడు ప్రభు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మన యొక్క మనవిని అంగీకరించేవాడిగా ఉంటున్నాడు. మనం ఈ పాటి వారు అండి, మన పితృంటి వారు ప్రభువును బట్టి యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట చేసిన విజ్ఞాపనను బట్టి అయ్యా పాపలను నశించిపోతారు, నాశనం చేయొద్దు అని ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర పెట్టినటువంటి ఒక మొరను బట్టి మన యొక్క మనవులను దేవుడు అంగీకరించేవాడు ఉన్నాడు. కాకపోతే మన ఏ పాటి వారం అందులో కనబడి అందరూ మాయమైపెట్టిన మన జీవం ఏ పాటిది, నీ మన నేను అంగీకరించాను. మనం అంగీకరిస్తాడా? ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి మత్తయి సువార్తలో మాట వచ్చండి ఏమన్నాడు దంటయ్యా, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఒక స్త్రీ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు 24వ వచనం, ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారి నశించిన గొర్రెల ఎద్దుకే కానీ మరి ఎవరి ఎద్దుకైనా నేను పంపట్లేదన్ను. ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగారు. అందుకైనా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి ఇప్పుడు ముక్కలు తినును కదా అని చెప్పిన. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీ కవునుగా కని ఆమెతో చెప్పిను. ఆ గడిలో ఆమె కుమార్తె వస్తుందను. చూడండి, నువ్వు కోరినట్టు అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్ప, నీ కోరినట్టే నీ కవునుగా కని దేవు ఆమె యొక్క మనవిని ప్రభు అంగీకరిస్తూ వచ్చినాడు. కాబట్టి అందుని బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. మన యొక్క మనవి కూడా మనం అయోగ్యులము అయినప్పుడు కూడా ప్రభు తన కార్యాన్ని ధరించేవాడు ఉన్నాడు. కాబట్టి అందులో ప్రభువును మనం ఆరాధించేవారుగా మనం ఉండాల్సింది. ఇంకో మన ప్రార్థన కొరకై చదువుకుంటూ వచ్చాం. అందుకే మనం అంగీకరించను నాశనం చేయగ లోతు యొక్క మనవి అంగీకరిస్తూ వచ్చినాడు. ఎందుకు ప్రభు యొక్క మన ప్రార్థన ఆలకిస్తుందంటే, ఎందుకంటే చూడండి, అక్కడ అబ్రహాం మన కొరకై మొరపెట్టేవాడు ఉంటున్నాడు. చూడండి, ఆ యొక్క ఆదికాండం 19వ అధ్యాయంలో ఎందుకు మొదటిగా ప్రార్థన కొరకే మనం చూసుకున్నట్లయితే చూడండి, అదే ఆదికాండం 19వ అధ్యాయంలో ఆదికాండము 19వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది చూడండి. అబ్రహాము ఏ విధంగా మొరపెడుతూ వస్తున్నాడో చూడండి. ఆ యొక్క దాని కొరకై
18వ అధ్యాయంలో 23వ వచనం. అప్పుడు అబ్రహాం సమీపించి ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదు. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు నేల దానిలో 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలం నాశనం చేయక కాయవా. చూడండి, అబ్రహాం ఈ యొక్క వచనం నుంచి కూడా దాదాపుగా చివరి వచ్చిన వరకు, ఆ యొక్క 18వ అధ్యాయం చివరి వచ్చిన వరకు కూడా 32, 33 వచనాల వరకు కూడా అయ్యా నాశనం చేయొద్దు వారిని కాపాడు కాబట్టి లోతు విషయమై దేవుని దగ్గర మొరపెట్టేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం కూడా ప్రభుని దగ్గర మొరపెట్టేవారిగా మనం ఉండాలి. అబ్రహాం వలె అనేకులు నాశనం అవ్వకుండా రక్షించబడేలాగున మనం కూడా ప్రభు దగ్గర ప్రార్థించే వారికి మనం ఉండాలి. కానీ చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు అంటే, అయితే దేవుడు ఎంత సమీపంగా మనకున్నాడు మనం గ్రహించలేము అనేక ప్రియాలు. చూడండి, అక్కడ ఒక మాట అంటాడు 16వ వచనంలో, 18వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాం వారిని సాగనంపుడు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. చూడండి, నేను చేయబోయే కార్యం అబ్రహాము దాచుతున్నానని ప్రభు అనుకొని 18వ వచనం అంటాడు, అబ్రహాం నిశ్చయంగా బలమైన గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలో సమస్త జనం ఆశీర్వదింపవలను. ఎట్లనగా యెహోవా అబ్రహాముని గురించి చెప్పిన అతని కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయమును జరిగించు యెహోవా మార్గం గైకొండకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతను ఎరిగి ఉన్నాను. అబ్రహాముని ఏ విధంగా ఎరిగి ఉన్నాడంటే, తన తరువాత తన పిల్లలకు ఆజ్ఞాపించి నడిచినట్లుగా ఎరిగి ఉన్నాడు. మనం ప్రార్థన చేయడానికి దినమంతటి కొరకే మనం అలాంటి యొక్క హృదయాన్ని ప్రభు మనం చూడాలి. అలా ఈ రీతి మనం జీవించాలి. ఏ రీతి అంటే, మన యొక్క పిల్లలు ఇక్కడ ఎవరు చూడండి, యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయం జరిగించు. ఇది మనం కలిగి ఉన్న ప్రభువుని అడగాలి. ప్రభువా, నేను కూడా అబ్రహాం వలె నా పిల్లలకు నీతి న్యాయం జరిగించాలా. తరువాత యెహోవా వాక్యం వారు గైకొన్నట్లు, వారిని ఆజ్ఞాపించినట్లు, వారు ఆ మార్గంలో నిలిచినట్లుగా ప్రభువా నేను కూడా ఆ రీతి నేను అతను ఎరిగి ఉన్నా అన్నాడు. కాబట్టి మనము కూడా ఆ రీతిగా నడుచుకునే వారికి మనం ఉండాలి. కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఆ రీతి ప్రభావ నేను కూడా అబ్రహాం వలె నడుచుకోవాలయ్యా. కాబట్టి లోతు కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి దాకంటే చివరి క్షణం దాకా దేవుడు కూడా వెళ్ళిపోయినాడు. అయినా అక్కడ చూడండి 18వ అధ్యాయం 33వ వచనం ఉంటుంది, యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూడండి, ప్రభు వెళ్ళిపోయినాడు, తర్వాత అబ్రహాం కూడా వెళ్ళిపోతూ వస్తున్నాడు. చివరి క్షణం వరకు ఉంటూ వస్తున్నాడు. మనం ప్రభు దగ్గర మొరపెడుతూనే ఉండాలి. ఎందుకంటే అనేకుల యొక్క నాశనం కాకుండా అంత్య దినాల్లో మనం ఉంటున్నాము. ఇప్పుడు వినలేనటువంటి అనేక చోట్ల సౌదీలో పెద్ద పెద్ద యొక్క వరదలు, వాటరే లేనటువంటి సౌదీలో వరదలు అంటే ఎంత ప్రాముఖ్యం. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ విజయవాడలో గడిచినటువంటి నెలల్లో, ఆ తర్వాత ఇప్పుడు అమెరికాలో అనేక చోట్ల భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ప్రియులారా, యొక్క దేవుని యొక్క రాకడ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ అంత దినాల్లో మనకున్నాం. కాబట్టి ప్రభు యొక్క కృప మన మీద ఉండినట్లుగా అనేకమైనట్లుగా మనం ప్రార్థించేవారు ఉండాలి. మనం ఆ రీతి దేవుడు ఈ దినమంతయు ప్రేమతో ఆయన కృప చేత నడిపించును గాక. వాక్యం దేవుడు దీవించును గాక. నన్ను ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక రాయపూడి గ్రామానికి నేను వస్తూ వచ్చినాను. ప్రభు చూపించినటువంటి ఒక స్థలంలో ఉంటున్నాం. ఇప్పుడు ఆ పరిచయ కొరకే ప్రార్థన చేయండి. మీ కొరకే మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా దేవుడి ఇక్కడ ద్వారాలు జరిగినట్లుగా ప్రార్థన చేయండి. అనేక లక్షణ కార్యం జరిగినట్లుగా ప్రార్థన చేయండి. నా యొక్క అవసర అక్కర్ల విషయంలో కూడా మీరు ప్రార్థన చేస్తున్నాండి.